హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరుచిన మీకు అందరికీ ప్రభునామ వందనాలు. ఆయన పరిశుద్ధ నామమును స్తుతించి మహిమపరిచేటువంటి చక్కని ధన్యతను దయచేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలా సంతోషం. ఇది నాన్న దేవుని నామంలో ఆనందించేటువంటి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశము ఎంతో గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి. ఎందుకనగా అనేకులు పొందాలి అని అనుకుంటూ కూడా పొందలేకపోతున్నారు. వారిది కూడా తప్పు ఉందిలేండి, వారిది కూడా తప్పు ఉంది. ఏంటి తప్పు తెలుసా? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మటుకు ఏం చేయరు, వినియోగించుకోలేరు. బెడ్ మీద పడేస్తే బెడ్షీట్ సగం కప్పేస్తే ముఖానికి కాకుండా అప్పుడు అంటారు, నేను మందిరానికి వెళ్తాను, దేవుని సన్నిధిలో స్తుతి చెల్లిస్తాను, చక్కగా పాట పాడతాను. ఎప్పుడు నోరు కాళ్ళు చేతులు అన్నీ బాగున్నప్పుడు. అప్పుడు వచ్చారా? రావటం లేదు. కానీ దేవుని సన్నిధిలో ఇలాగున ప్రభుని స్తుతించడానికి, ప్రభును గణపరచడానికి, ఆయన మాటలు వినడానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నేను అందంగా లేను అని బాధపడేవారు ఇప్పుడు చేతండి. మనసులో బాధపడుతున్నావు, బయట చెప్పుకుంటే బాగుండదు అన్నట్లుగా ఏం చేస్తున్నావంటే, ఏమైనా అందంగా ఉంటావా లేదా? మరి ఇందాక చేయతలే, లాస్ట్లో ఎత్తుడావు. ఎవరో చెప్పాల్సి వస్తుంది నీ అందాన్ని గురించి. కాదు, పోని బాధపడకుండా. ఎందుకు బాధపడుతున్నావో ఒక విషయాన్ని చెప్తావా? నేను హైట్గా లేను అని బాధపడుతున్నా అన్నవారు చేయతండి. నేనే కానీ హైట్గా ఉంటే నేను బాగా అందంగా ఉంటాను, నేను తెల్లగా ఉంటే బలు నుండు అని ఫీల్ అయ్యేవారు చేయతండి. నలుగున్న మేలేనా? చాలా సంతోషం. నేను లావుండి అందంగా లేను అని ఫీల్ అయ్యేవాళ్ళు, లేదా బజ్జు పడింది, లేకపోతే స్లిమ్గా అలాగుండేవాడిని అన్నవారు ఎవరు లేరా? అసలు మీది అందమేనా? ఎవరు చెప్పారు అందము నువ్వు అందంగా ఉన్నావని? ఎవరు చెప్పారు నువ్వు అందంగా ఉన్నావని? ఏదో ఒక లోపం ఉంది, బొజ్జు ఉంది, నల్లగా ఉన్నావు, లేకపోతే పట్టుకున్నావు, లేకపోతే సన్నగా ఉన్నావు కదా. మరి ఇలాంటప్పుడు నువ్వు అందంగా ఉన్నావని ఎవరు చెప్పారు? నువ్వు పొట్టుకున్నా, పొడుగున్నా, సన్నగున్నా, లావుగున్నా, బొజ్జున్నా, తెల్లగున్నా, కర్రుగున్నా, ఎలాగున్నా కూడా నీవు నేను మనమందరం కూడా ఆయన పోలికలో ఉన్నాము కాబట్టి అందము కలిగిన వారము. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏంటి? అందము కలిగిన వారము. మరి ఈ అందము విషయంలో ఎంతవరకు నువ్వు సాటిస్ఫాక్షన్ అవుతున్నావు, సంతృప్తి చెందుతున్నావు, లేదా సంతోషిస్తున్నావు నీ అందాన్ని బట్టి? అందుకే మీరు నేను మొమాటం లేకుండా అంటా ఉంటారు, దొంగలుగా ఉంటారు, అబద్ధాలు చెప్పేవారుగా ఉంటారు. మనము అబద్ధాలు చెప్పే రీతిగా ఉండకూడదు, సత్యం చెప్పే రీతిగానే ఉండాలి. ఎప్పుడైతే మనము సత్యం చెప్తామో మనం ఎలా మారిపోతాం తెలుసా? క్రీస్తు వలె మారుతాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన రూపము మనలోకి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన యొక్క సుగుణాలు మనలోకి వచ్చేస్తాయి. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడు కూడా సత్యం చెప్పడానికి ప్రయత్నం చేయి. అప్పుడు ఆశ్చర్యమైనటువంటి రీతిగా చక్కనైనటువంటి శాశ్వతమైనటువంటి మార్పు రానటువంటి అందాన్ని నీవు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలా చేసి ప్రభుని మహిమపరచాలని ప్రభునామం కోరుచున్నాం. మరి అందంగా ఉన్నందుకు దేవునికి మహిమా ప్రభావాలు కలుగును గాక. దేవుడు నన్ను ఇలాగున నిర్మించేందుకు. మరి నీ అందాన్ని బట్టి నువ్వు ఏం కావటం లేదు, సాటిస్ఫాక్షన్ లేదా సంతృప్తి అనేది చెందటం లేదు. పోనీ నీ అందము ద్వారా ఎవరైనా సంతృప్తి అనేది, సంతోషం అనేది, ఆనందం అనేది కలుగుతా ఉందా? అది కూడా లేదు.
మరి నీకున్నటువంటిది అందము అని అనుకుంటూ సాటిస్ఫాక్షన్ చెందుతున్నావు, కానీ నీ అందము ద్వారా ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ చెందటం లేదని మౌనంగా ఉండి సమాధానం ఇస్తున్నావు. అర్థమవుతుందా? అయితే నీ అంతర్గతంలో ఉన్నటువంటి అనుమానాలన్నిటినీ కూడా తొలగ చేయడానికే దేవుడు నీకు ఒక మంచి మాటను వినిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ మాటను మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. బాగా గమనించాలి, అందరు తీసుకోండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం చదవండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. చాలు అక్కడికి ఆగండి, తర్వాత వివరించుకుందాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందం అంటే ఏంటి? అందానికి నిర్వచనం ఎవరైనా చెప్తారా? ఇలాంటి కళ్ళు ఉంటేనే, ఇలాంటి పెదవులు ఉంటేనే, ఇలాంటి చెక్కిళ్ళు ఉంటేనే, ఇలాంటి వెంట్రుకలు ఉంటేనే అందము, లేకపోతే అది అందం కాదు అని ఎవరన్నా చెప్పగలుగుతారా? ఎవ్వరు కూడా అందానికి సరైనటువంటి నిర్వచనము చెప్పలేరు. ఎందుకంటే మనం అందరము కూడా అందంగా ఉన్నటువంటి వారమే. దేవునికి స్తోత్రం కలుగుగాక. అసలు ఈ అందము నీకు ఎలా వచ్చింది? దేవుని యొక్క ఊపిరి నీకు ఈ అందాన్ని కలగజేసింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. వికలాంగులుగా ఉన్నవారు కూడా, అందులేనటువంటి వారు కూడా, అవునా, కాళ్ళు చేతులు లేనటువంటి వారు కూడా ముఖంలోనే అందము కనబడుతుంది అని అనుకోవడము పొరపాటు. శరీరం అంతటిలో కూడా అందము కనబడుతుందా అని అనుకోవడము ఇంకా పొరపాటు. అందము అన్నది ఎక్కడ కనబడాలి అంటే అంతరంగంలో కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందము అన్నది ఎక్కడ కనబడాలి? కానీ నువ్వు కోరుకునేటువంటి అందము ఎక్కడ కనబడాలని అనుకుంటున్నావు తెలుసా? బాహ్యంగా, శారీరకంగా, లేదా ముఖములో, వెంట్రుకల్లో, చేతుల్లో, కండలల్లో, కడుపు దగ్గర, ఇలాగున నీ యొక్క సౌష్ఠవాన్ని లేదా నీ యొక్క అందాన్ని చక్కగా కలిగి ఉండాలని, కనపరుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు ఏం జలుస్తున్నాడో తెలుసా? అందము మోసకరం. సౌందర్యం అంటే ఏంటి? సౌందర్యం అంటే సౌందర్యమే, అది కూడా అందమే. 2 పదాలు. నాజిర్ అంటే ఏంటి? మొక్కుబడి. వ్రతం అంటే, నాజిరు అంటే వ్రతం చేయడం, వ్రతం అంటే వ్రతమే. కానీ పాట మటుకు అలాగా లయబద్ధంగా ఉండడం కొరకు పాడుతూ ఉంటారు. నాజీరు వ్రతము కదా. 2 పదాలకు ఒకటే అర్థం. ఇక్కడ కూడా అందము అన్నా సౌందర్యం అన్నా 2 పదాలకు ఒకటే అర్థము. నీవు అందంగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటే వేస్టే. నేను సౌందర్యంగా ఉన్నాను అనుకుంటున్నావు అనుకుంటే అది కూడా వేస్ట్, వ్యర్థము అంటున్నాడు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అంటే నువ్వు అందంగా ఉన్నా సౌందర్యంగా ఉన్నా వ్యర్థమే, మోసకరమైందే. ఇప్పుడు చెప్పండి, ఎవరు అందంగా ఉన్నారు? ఇందాక కొంతమంది చేస్తారు కదా, ఏంటంట? అందము వ్యర్థము, సౌందర్యము. ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావు అని ఫీల్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరు కూడా మోసపూరితమైనటువంటి స్థితిలో ఉన్నారు, మోసపోయే పరిస్థితిలో ఉన్నారు. అర్థమైందండి? సౌందర్యంగా ఉన్నాను లేదా అందంగా ఉన్నాను అనేటువంటి వారు వ్యర్థమైనటువంటి వాటిని కోరుకునే రీతిగా ఉన్నారు. ఎప్పుడు కూడా మనము ఎలాంటి రీతిగా జీవించాలంటే ఈ శరీర సంబంధమైనటువంటి అందము విషయంలో ఏమాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వవలసిన పని లేదు. అర్థమైందా?
ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వడానికి మనము మొగ్గు చూపినా కూడా కొంతమంది ఏం చేయరంటే దానికి ప్రాధాన్యత ఇవ్వరు. అందానికి ఎప్పుడన్నా కష్టపడి పని చేసుకుంటే వాళ్ళ దగ్గర పోయి ఒక సెల్ఫీ అని చెప్తే ఎందుకులే బాబు ఏమంటారు, ఎందుకండి మేము బతకడమే కష్టంగా ఉంది, అందంగా ఫోటోలు దిగి ఏం ప్రయోజనం. అంటే బ్రతకడం ముఖ్యమా, అందం ముఖ్యమా? బ్రతకడము ముఖ్యము. ఈనాడు అందంగా లేదా సౌందర్యంగా ఉన్న ప్రతి ఒక్కొక్కరు కూడా బ్రతకడము అన్నది ముఖ్యము అని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అప్పుడే నీ అందమైన నీ సౌందర్యమైన అది వ్యర్థం కాదు, అది మోసమైంది కాదు. ఎవరినో మోసం చేసేది శరీర సౌందర్యం అయితే నీకు నీవు మోసపోయేది అది ఆత్మ సంబంధమైన సౌందర్యం. నీ ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యము నీకు లేకపోయినట్లయితే నిన్ను నీవే మోసపుచ్చుకుంటూ ఉన్నావు. అర్థమైందా? దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే దైవ భక్తి లేకుండా, దేవుని పట్ల విశ్వాసము లేకుండా నువ్వు ఎంత చక్కగా జీవిస్తున్నప్పటికీ కూడా దేవుని దృష్టిలో నీవు సౌందర్యము లేనటువంటి వ్యక్తివే, అందము లేనటువంటి వ్యక్తివే. దేవుని యొక్క చిత్తాన్ని ఎప్పుడైతే నువ్వు నెరవేరుస్తూ ఉంటావో, దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడైతే లోబడుతూ ఉంటావో, అప్పుడు దేవుని దృష్టిలో నువ్వు చక్కని రూపాన్ని కలిగినటువంటి వ్యక్తిగా, కలిగినటువంటి దానువుగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు తను కోరుకునేది ఎటువంటి వారిని అంటే అందమైన వారిని అని ముఖ్యంగా ప్రాధాన్యత దానికి ఇవ్వటం లేదు, కానీ అంతరంగంలో ఉన్నటువంటి అందానికి లేదా సౌందర్యానికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అది ఎలాగ కలుగుతుంది అంటే దేవుడు మనకు అనుకరించడం ద్వారా కలుగుతా ఉంది. అవునా? ఇప్పుడు నీకు కలిగినటువంటి శరీర అందమంతా కూడా దేవుని ఊపిరి వలన కలిగింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. నమ్మిన వారు మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని ఊపిరి వలన ఈ సౌందర్యము నాకు కలిగింది కాబట్టి నేను ఇలా జీవిస్తున్నాను. చూడండి, దేవునికి వాక్యము ఒకటి మనం చదువుకుందాము. యోబు గ్రంథము, పరిశుద్ధ గ్రంథము బైబిల్ నుండి యోబు గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలమునకు అందము వచ్చును. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆకాశ విశాలమునకు అందము వచ్చును. ఒక బొమ్మ వేశారనుకోండి, దానికి అందము ఎప్పుడు వస్తుందంటే తుది మెరుగులు అంటారే, చివర్లో టచింగ్స్ అంటారు, అటువంటివి సంపూర్ణంగా ఇచ్చినప్పుడు ఏమొస్తుంది? అందం వస్తుంది. ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు లేదా ఒక పిల్లర్ కడుతున్నప్పుడు దానికి ఏమంటారు? ఎడ్జిలు లేదా ఏమంటారు అంటే అవి కొనలు, మోట్లు, అవి ఎప్పుడైతే చక్కగా రూపుదిద్దుకుంటాయో అప్పుడు అది అందంగా కనబడుతుంది. అలాగనే దేవుని యొక్క ఊపిరి ఎప్పుడైతే మట్టి బొమ్మగా చేసినటువంటి మనల్ని ఆయన ఆదాము దగ్గర ఏం చేశాడంటే తన నోటి ద్వారా, నాసికా రంధ్రం ద్వారా ఏం చేశాడు? ఊదాడు. ఎప్పుడైతే ఊదాడో అప్పుడు జీవం వచ్చింది. ఆ జీవం వచ్చినప్పుడే చక్కని రూపము ఏర్పడింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈనాడు నీలో నాలో ఉన్నటువంటి ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి అందానికి లేదా సౌందర్యానికి నీవు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. అదే తరుణంలో, అదే సమయంలో, అదే రీతిగా ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యము నువ్వు ఎంతవరకు కలిగి ఉన్నావో ఒక్కసారి నీ అంతట నీవు పరిశీలించుకునే రీతిగా ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యము ఏంటి అనగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే, నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండడమే, నిత్యము దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ ఉండడమే, నిత్యము దేవుని యొక్క నామం స్మరణ చేస్తూ ఉండడమే. అటువంటి పరిస్థితి, అటువంటి జీవితము ఎవరిలో అయితే ఉంటుందో అటు వారు ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని కలిగిన వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. వెంటనే దేవుడు నీకు బయలుపరిచేటువంటి ఆజ్ఞలు ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో అప్పుడు నీ జీవితంలో నీ అందానికి తుది మెరుగులు దిద్దుతూ ఉండడం ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అబ్రాహాముకు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, బొమ్మలు అమ్ముకునేటువంటి వ్యక్తి. ఏం అమ్ముకునేవాడు? జాంపండ్లు కాదు, బొమ్మలు అమ్ముకునేటువంటి వ్యక్తి. మరి ఏం బొమ్మలు నన్ను అడగండి. మొత్తానికి మట్టి బొమ్మలు అమ్ముకునేటువంటి వ్యక్తి.
అటువంటి వ్యక్తి ఇంత ఘనముగా, ఇంత విశ్వాసులకందరికీ కూడా తండ్రిగా మార్చబడడానికి, అంత సౌందర్యము, అంత ఘనత, అందము తన జీవితానికి రావడానికి కారణం ఏంటో తెలుసా? తుది మెరుగులు దిద్దడానికి దేవుని చేత అంగీకరించబడ్డాడు. దేవుడు తుది మెరుగులు దిద్దుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా లోబడ్డాడు. చాలా మంది జీవితాలలో తుది మెరుగులు దిద్దడానికి అంగీకరించరు. ఆ తుది మెరుగులు ఏంటో తెలుసా? నీలో ఉన్నటువంటి లోటులు సరిచేయడమే. నీలో ఉన్నటువంటి లోటులు సరిచేయడం ఎలాగో తెలుసా? ఆయన గద్దించి నీకు హెచ్చరిస్తాడు. అదే నీ ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యానికి లేదా అంతరంగ సౌందర్యానికి తుది మెరుగులు దిద్దడం. అబ్రహాముకు చెప్పిన వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. క్వశ్చన్స్ వేయలేదు, అడ్డు చెప్పలేదు, ఆటంకాలు తెలియచేయలేదు, లోటులు తెలియచేయలేదు, వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. అప్పటి సౌందర్యము ఇప్పటికీ చెక్కు చెదరకుండా కొనసాగుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు కలుగుతున్నాయో, ఎన్ని వంకర్లు తిరుగుతున్నాయో, ఎన్ని ఆటంకాలు చెప్తున్నాయో, దైవజనులు ఏదైనా చెప్పినప్పుడు వెంటనే చేయడానికి సమ్మతించు. దేవుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా సమ్మతించు. అదే నీ ఆత్మ సంబంధమైనటువంటి లేదా అంతరంగ సౌందర్యానికి చక్కని మెరుగుదిద్దడం. దేవుడికి తుది మెరుగు అని చెప్పను, ఎప్పుడు ఇంకా 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 ఎలా చేయాలనే ఉద్దేశం అంటే ఆయన స్వారూప్యంలోనికి మనల్ని నడిపించాలనేదే. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ మలినమైనటువంటి ఈ శరీరాన్ని బేస్ ఆధారం చేసుకొని ఏం చేస్తున్నాడు తెలుసా? తన స్వారూప్యాన్ని మనలో రూపుదిద్దాలని ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అటువంటి రూపంలోనికి నువ్వు మారడానికి అంగీకరించు. ఏం చేస్తారు తెలుసా? చాలామంది వారి జీవితాలలో ఉన్న కారణాలు ఆటంకంగా అక్కడ పెడుతూ ఉంటారు. ఆటంకంగా అలా చూపిస్తున్నప్పుడు ఇంక ఏం చేస్తాడు ఆ ఆర్టిస్టు? తుది మెరుగులు దిద్దడానికి అంగీకరించడు. చాలా చాలా బాధపడుతుంటాడు. అయ్యో, ఈ బొమ్మను గీసింది ఎవరు అంటే నా పేరే చెప్తారు. ఈ బొమ్మకు అందం లేదు అంటే నన్నే తిడతారు. ఈ బొమ్మ బాగలేదంటే నాకే అవమానం. కాబట్టి దీన్ని సంపూర్ణంగా దిద్దాలి. ఈ రోజు కాకపోయినా రేపైనా వచ్చి దిద్దాలి, ఇంకొక వారానికైనా దిద్దాలి. కొన్ని సందర్భాలలో ఒకే రోజు బొమ్మ అంతా పూర్తి కాదు. ఒకే రోజు బొమ్మంతా కూడా పూర్తి కాదు. మీరు బాగా గమనించండి. ఫస్ట్ గీతలు వేసుకుంటాడు, ఆ తర్వాత లైట్గా స్కెచ్ చేసేస్తాడు బ్రౌన్ కలర్లో, ఆ తర్వాత కొన్ని రంగులు వేస్తాడు, ఆ తర్వాత మళ్ళీ కొన్ని రంగులు వేస్తాడు, తర్వాత ఫినిషింగ్ ఇస్తాడు. నా జీవితంలో కూడా మన అందాన్ని అనగా ఆత్మ సంబంధమైన అందాన్ని సంపూర్ణంగా రూపుదిద్దడానికి ఆయనకు గొప్ప ప్రణాళిక ఏర్పాటు చేసుకొని తగిన సమయంలో నీకు ప్రతీది కూడా తన ఆత్మ చేత బయలుపరుస్తూ సరిచేసి సంపూర్ణంగా ఆయన రూపంలోనికి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి నువ్వు అడ్డులు చెప్తూ ఉన్నట్లయితే ఏంది? మొన్ననే బాప్తిసం పొందుకున్నా, ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది, నాలో ఏమీ లేదు, నాకు ఉద్యోగం రాలేదు, నాకు పెళ్లి కాలేదు, నాకు ఇది కాలేదు, నాకు అది రాలేదు, నేను అనుకున్నది జరగలేదు. ఈ ఆటంకాలు ఎప్పుడైతే నువ్వు ఆయన ముందర పెట్టావో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీకు తుది మెరుగులు దిద్దడానికి ఆటంకాన్ని, అభ్యంతరాన్ని తెలియచేయడం ద్వారా ఆయన చింతిస్తున్నాడు. ప్రభువా, నీ చిత్తం, నువ్వు ఎలా చేస్తే అలాగా, నువ్వు ఎలా నడిపిస్తే అలాగా, ఎక్కడికి నడిపిస్తే అలాగా, ఏ పరిస్థితుల్లో నన్ను నడిపిస్తే ఆ పరిస్థితుల్లో నేను నడుస్తాను అని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తూ ఉంటావో అప్పుడు ఖచ్చితంగా నీవు సంపూర్ణంగా తుది మెరుగులు దిద్దుకోవడానికి దేవునికి అవకాశం ఇచ్చినట్లు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అప్పుడు దేవునికి ఘనత కలుగుతుంది. ఆ బొమ్మను చూసిన వారందరూ కూడా, అనగా నిన్ను చూసిన వారందరూ కూడా సంతోషం కలుగుతుంది. వినాలరా బాబు, ఎప్పుడైతే ఆ విధంగా మనం చూస్తున్నాం అంటే ఈ శరీర సంబంధమైనటువంటి సౌందర్యం ఉండకూడదు అనేది కాదు, నీవు అణిగి మణిగి ఉండడానికే ఏం చేశాడు తెలుసా? జ్ఞానైన సొలొమోను భక్తుని ద్వారా ఈ మాటను తెలియజేశాడు. ఎప్పుడైనా నువ్వు ఎగిరెగిరి పడతా ఉన్నావు అనుకో, నీ అందాన్ని బట్టి, నీ యొక్క సౌందర్యాన్ని బట్టి పక్కన వాళ్ళు ఈ మాట మాట్లాడాలంటే, ఎవరి ఏం పడిపోయారు, నేనేదో మిమ్మల్ని తిట్టేసినట్లు ఫీల్ అయిపోయారు ఈరోజు, నువ్వు అందంగా లేవు అన్నట్లు. అవునా? ఎప్పుడైతే ఆ మాట వింటానే మన అందం అన్నది ఏంటో చెప్పుకుంటున్నాం. చూడండి, నిజానికి దైవ సేవకులు కూడా మోసపోతూ ఉంటారు. ఏంటి? దైవ సేవకులు కూడా ఏమవుతూ ఉంటారు? ఏ విషయంలో? అందంగా ఉంటేనే బాగా పని చేస్తారు, అందంగా ఉంటేనే బాగా దేవుని మాట వింటారు.
అవునా? వింటావా? దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని, దేవుడు నీకు ఇచ్చిన హైట్ను ఏం చేయాలి? దేవుని కొరకు ఉపయోగించాలి. నువ్వు పొట్టి కానీ, పొడుగు కానీ, సన్నం కానీ, లావు కానీ. అవునా? ఒకనొక దినాన పాస్టర్ గారు వండుకొని ఫోన్ చేశారు, రే పలానా వ్యక్తిని రమ్మని రా అని చెప్పాను. నేను ఇప్పుడు చేయటం లేదు, దేవుని సేవకు వచ్చినా కానీ. అక్కడ లేక కాదు, చెప్పినటువంటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే, నాకు ఫోన్ చేసిన పాస్టర్ గారు ఫోన్ చేశారు, రే సందులో పని చేయాలి, సందులో పని చేయాలంటే లావుగుండే వాళ్ళు పనికి వస్తారా? సన్నగా ఉండేవాళ్ళు. పలానా వ్యక్తి అయితే సన్నగా ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తి నీ దగ్గర ఉన్నాడు, పంపి అంటే నేను అటువంటి పనులు చేయను అన్నా. అర్థమైంది? దేవుని యొక్క చిత్తానికి మనం ఎప్పుడైతే లోబడతామో అప్పుడే మన ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం పెరుగుతుందండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అబ్రహాముకు ఇంతవరకు సౌందర్యం ఏం కట్టలేదు, తగ్గటం లేదు. ఆ కీర్తి, ఆ ఘనత తగ్గటం లేదు. నీ జీవితంలో కూడా మొదట్లో ఎంత ఘనంగా, ఆసక్తిగా, భక్తిగా, యథార్థంగా జీవిస్తున్నావో దేవుని నామములో, నువ్వు సత్యాంత వరకు ఆ విధంగానే దేవునికి వాక్యాన్ని బట్టి మట్టుకే నువ్వు లోబడుతున్నట్లయితే, ఎవరో ఏమో అన్నారన్నటువంటి ఆలోచనలు నీ మనసులోనికి తెచ్చుకున్నావంటే నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి అందం అంతా కూడా ఏమంటారు చల్లా చెదరైపోయే పరిస్థితి కలుగుతుంది. దయచేసి అటువంటి రీతిగా ఉండకూడదు. కానీ దైవజనులు కూడా ఏమవుతారు? మోసపోతారు. ఎందుకు మోసపోతారంటే, అందంగా ఉన్నవారే లేదా బలంగా ఉన్నవారే, చక్కగా కనబడేవారే బాగా పనిచేస్తారు అని. అవునా? కాదు కాదు, మనసులో కలగాలి, నేను ఈ పని పూర్తి చేయాలి, దేవుని యొక్క మాటకు లోబడాలి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అనేటువంటి ఆలోచన ఇక్కడ కలిగితే మనసులో, అప్పుడు నువ్వు సంపూర్ణంగా చేస్తావు. దేవునికి లోబడకుండా పై రూపాన్ని అంత కలిగి ఉన్నా కూడా అది వృధానే, అది అవమానమే, అది వ్యర్థమే, అది మోసమే. అవును కాదు? దేవునికి వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. అతని రూపమును, అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని. దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను ఒక మాట అంటాను, అందంగా లేనివారు దేవునికి స్తోత్రం. దేవుణ్ణి స్తుతించడానికి మటుకు నేను అందంగా లేనని చెప్తావా? ఆయనకు బాధ కలగదు? ప్రియ సహోదర సహోదరి, ఆయన పై రూపాన్ని చూడటం లేదు, పై అందాన్ని చూడటం లేదు. ఏ అందాన్ని చూస్తున్నాడు? అంతరంగంలో. అంతరంగంలో అందం ఎలా కనబడుతుంది అండి? ఆయన చిత్తానికి లోబడితేనే. ఏంటమ్మా జ్యోతి? ఆయన వినాలి, ఆయన చిత్తానికి లోబడితేనే అందము. ఎంతమంది దేవుని చిత్తానికి లోబడి నా అందాన్ని, తుది మెరుగులు ఇంకా దిద్దడానికి దేవునికి అవకాశం ఇస్తున్నాను అన్న వారి చేత అండి. నిజంగా ఇస్తున్నావా? దేవుడు ఆ తుది మెరుగులు దిద్దడానికి నాకే అవకాశం ఇచ్చాడు అనుకోండి, అనగా దేవుని దాసులకు అవకాశం ఇచ్చాడు అనుకోండి, నేనే దిద్దడం ప్రారంభించాను అనుకోండి, నీ అందాన్ని, అనగా ఆత్మ సంబంధమైన అందాన్ని దిద్దడానికి ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? మరి దేవుని దాసులు నీ ఆత్మ సంబంధమైన అందాన్ని సరిదిద్దడానికి, చక్కని రూపాన్ని ఏర్పాటు చేయడానికి ఏం చేస్తారు? ఆజ్ఞాపిస్తారు. ఏం చేస్తారండి? ఆజ్ఞాపించినప్పుడు దేవుని యొక్క దాసుల యొక్క ఆజ్ఞకు ఎంతమంది లోబడుతున్నారు? మిగిలిన చేతులు ఏమైనాయి? మిగిలిన చేతులు ఏమైనాయి అంట. చూసారా ఎంతమంది దేవునికి లేదా దేవుని దాసులకు చక్కని ఆత్మ సంబంధమైన రూపాన్ని కలిగి ఉండడానికి అవకాశం ఇవ్వట్లేదు. అందుకే దేవుడు తన భక్తుని ద్వారా సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ జీవితం అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవునికి స్తోత్రం కలు. ఆయన అధికారానికి ఒప్పుకో. చెప్పులు తీసి లోపల పెట్టే దాని మీద నేనా వస్తానే గేట్ తీసేసి అదే నీకు జీవితం అంతటి మీద, జీవితం అంతటి మీద, జీవితం అంతటి మీద. అప్పుడే ఆయన కళ్ళు ఎలాగున్నా పర్లేదు, జుట్టు హెయిర్ స్టైల్ ఒక్కటి కరెక్ట్ చేయి అంటే బొమ్మకు కలగా ఉంటుందా? నీ జీవితం కూడా అంతే.
ఏ విషయంలో అయినప్పటికీ కూడా నీవు ఎప్పుడైతే విధేయత చూపుతావో అప్పుడు నీ కళ్ళే కాదు, కాళ్ళే కాదు, చేతులే కాదు, ప్రతి కార్యంలో ప్రతి విషయంలో కూడా నీ ప్రవర్తన అంతటి విషయంలో చక్కని రూపాన్ని అంతరంగంగా ఏర్పాటు చేసుకుంటావు. నా ప్రియ సహోదర సహోదరి, దేవుని యొక్క కృపను బట్టి నువ్వు ఏ రీతిగా ఉన్నావో, సమూయేలు ప్రవక్త, దైవజనుడు, న్యాయాధిపతి పాపము ఏమనుకున్నాడంటే దేవుడు అభిషేకించేటువంటి వ్యక్తి, రాజుగా అభిషేకించేటువంటి వ్యక్తి అందంగా, చక్కగా, దృఢంగా, ఎత్తుగా, భద్రంగా ఉంటాడు అని అనుకున్నాడు. ఎలాగున్నాడు తెలుసా? చెమటలు కార్చుకుంటూ, చెమట వాసన కొట్టుకుంటూ. ఎవరు? దావీదు రాజు, దావీదు భక్తుడు. ఏం చేస్తున్నాడు తెలుసా? చెమట వాసన వచ్చినా, గబ్బు కొడుతున్నా, ఏమంటారు రొచ్చులో తిరుగుతున్నా, కొండలలో తిరుగుతున్నా, తన మనసు మట్టుకు ఎంత అందంగా ఉందో. నీ మనసు అన్ని కష్టాల్లో నువ్వు ముందుకు, ఎన్ని కష్టాల్లో నువ్వు జీవిస్తున్నప్పటికీ కూడా నీ నోట నిత్యము స్తుతినాదం వినబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలా కష్టాలు, అందుకే ఈరోజు నేను ప్రార్థన చేసుకోబుద్ధి కాలే. ఏమైపోయింది? ఎలాగుంటుంది అంటే ఆ యొక్క అందము చక్కగా ఫిగర్ వేసిన తర్వాత 2-3 వర్షపు చుక్కలు పడ్డాయనుకోండి, అవి నెత్తి మీదో కళ్ళ మీదో ఇలా పడి ఆ బొమ్మకంతా పెదాలు, ముక్కు 2-3 చాలు, ఏమైపోతుంది? చెరిగిపోదా? నీ అందము కూడా అటువంటిదే. నీ కష్టకాలంలో కూడా, నీ శ్రమలో కూడా నువ్వు ఎప్పుడు ప్రభువును స్తుతిస్తూ ఉండడం ద్వారా, వాళ్ళందరినేమో యుద్ధాన్ని పంపినారు బాగా తిని బలసడానికి, నన్నేమో ఈ రొచ్చులోకి దెబ్బేసినాడు. ఎక్కడికి డానియల్ గారు? అడవుల్లోకి, కొండల్లోకి జీవాలు మెప్పుకోపోని రాపోరా అని పంపేశారని బాధపడుతూ కూర్చున్నాడా? తనకు అందం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే దేవుని స్తుతించడంతో స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ ఆత్మ సంబంధమైనటువంటి అందము కూడా నువ్వు దేవుని స్తుతించడం ద్వారా ప్రారంభం కావాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంతమంది ప్రభువును రోజు స్తుతిస్తున్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి అందంగా ఉన్నారు కదా? ఏ అందంగా ఉన్నారు? ఎంత అందంగా ఉన్నారు? ఇప్పుడు స్టార్టింగ్లోనే అందంగా ఉన్నాం పాస్టర్ గారు. ఇంకా తుది మెరుగులు మట్టుకు మా జీవితంలో ఏం కాలేదు. తుది మెరుగులు ఇంకా దిద్దబడలేదు. ఒకవేళ తుది మెరుగులు దిద్దబడే స్థాయికి వచ్చినట్లయితే ఏం కావాలి? ఖచ్చితంగా అధికారం ఇచ్చి అంగీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అవునా? అలాగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో, ఎప్పుడు ఆయన తుది మెరుగులు దిద్దుతాడు. ఎలాగా దిద్దుతాడు? తుది మెరుగులు ఆజ్ఞాపించి దిద్దుతాడు. ఆజ్ఞాపించి దిద్దుతాడు. నీకు ఆజ్ఞాపించబడినటువంటి మాట ప్రకారంగా నువ్వు చేయకపోతే, నీకు ఆజ్ఞాపించబడిన మాట ప్రకారంగా నువ్వు చేయకపోతే నువ్వేం చేసినట్లు అంటే చెడు కార్యాన్ని చేసినట్లే, దుష్టుని యొక్క కార్యము చేసినట్లే. చెప్పింది వింటం లేదు అని తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఎంత బాధపడతారో తెలుసా? ఏదో ఒక పని చేసుకుంటున్నాడు, ఎట్టయినా బతికేస్తున్నాడు, బతుకున్నాడు, అదే చాలా అని అనుకుంటారా? మంచిగా బ్రతకాలి అని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. తాగుబోతు తండ్రి కూడా తన పిల్లలు బాగుపడాలి, నా బతుకు ఎట్టా సర్వనాశనం అయిపోయింది, నా పిల్లలన్నా బాగుపడాలి అని అనుకుంటారు. అందుకొరకు నోరు విప్పి సిగ్గుతో నాయనా అలా బ్రతకకండి, ఇలా బ్రతకండి అని చెప్తూ ఉంటారు. వారి క్రియలు సరిచేయడానికి, సరిదిద్దడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా ఎప్పుడైతే దేవుడు కూడా ఆయన మనల్ని తన పిల్లలుగా ఎంచి నీకు నాకు చక్కని అందాన్ని చేర్చడానికి, తీర్చిదిద్దడానికి ఆజ్ఞాపిస్తున్నప్పుడు, నీ చెడు కార్యాల నుండి, నీ చెడు అలవాట్ల నుండి, నీ దుర్వ్యసనాల నుండి విడిపించడం కొరకు ఆయన ఆజ్ఞాపిస్తున్నప్పుడు ఆ ఆజ్ఞలకు ఏం చేయాలి? వెంటనే ఆ చెడుగును నీలో నుండి తొలగించుకోవాలి. ఆ చెడుగును నీలో నుండి తొలగించుకోవాలి. ఎప్పుడైతే అలా నీలో నుండి ఆ చెడుగును తొలగించుకుంటావో అప్పుడు దేవుడు చూస్తే నువ్వు తనకు అందంగా కనబడతావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. సౌందర్యంగా కనబడతావు. దేవుడు చూసేటువంటి అందములో మోసము ఉండదు. దేవుడు చూసే ఏముండదు? వ్యర్థము ఉండదు, అనవసరమైంది ఉండదు. అవునా? అయితే అనవసరమైంది వ్యర్థంగా మార్చేసుకునేది ఎవరో తెలుసా? నువ్వే.